హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి టెంపుల్కి వెళ్ళే దారిలో నుండి అయితే స్టార్ట్ అవుతుంది. మా చెల్లె కోసం అని వెయిట్ చేస్తున్నా. టైం వచ్చేసి 5:20 అవుతుంది. ఇంకా 5:30 కూడా అవ్వలేదు. 4:30కి లేచినాం. మండే కదా, ఇది ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేదు ఏమో. అయితే మధ్యలో మా చెల్లె అమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది. మా చెల్లె కూడా వస్తుంది అనమాట. దాన్ని పిక్ చేసుకుని అయితే వెళ్తున్నా. ఇద్దరం వెళ్ళాలి. మండే చాలా పబ్లిక్ ఉంటారు అని చెప్పి ఇంకా ఇంట్లో పని అంతా తొందర చేసేసుకొని 4కి లేచినాం. 4:30 అయి ఉంటుంది. అప్పుడు లేచి రెడీ చేసి స్నానం గిట్ల వేసుకొని ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళాలి అనమాట. మా చెల్లెనైతే ఏం చేస్తుంది ఏమో, ఇది ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేదు. మా అమ్మల ఇంటి వరకు వచ్చేసిన నేను ఆల్రెడీ. తెల్లారిపోతుంది, 5:20 అవుతుంది. మిన్సిరి ఇంకా కాలే ఫోన్ లిఫ్ట్ చేస్తలు. లిఫ్ట్ చేసేలోపు కట్టండి. పూజ ఇస్తున్నా అన్న ఉదిచ్చేసినావా? ఎటు చూడు. హాయ్ చెప్పు. ఏ టైంకి లేచినావు? 4:40 అని 4:30కే లేచిన. లేదు, రేపు ఊదిస్తా అని చెప్పలే. రేపు ట్యూస్డే కదా, మళ్ళీ ఈరోజు ఊదిస్తే మళ్ళీ రేపు ఊదియాల్సిందే. చూడండి, మా చెల్లె తులసమ్మకు పూజ చేస్తుంది. ఇంట్లో అయిపోయిందా? మమ్మీ లేచింది అప్పుడే. ప్రసాదం వండుతుందా? ఏం చేసింది? హల్వా. మమ్మీ పొంగల్ చేసినావా? లేచినావా? స్నానం కూడా అయిందా? దేవుడికి పెట్టాలా? హాయ్ చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు. ఎంత తొందర లేచినానమ్మా? వాళ్ళు అయితే అందరు పడుకున్నారు. పొయ్యి వండాలి, ఇంకా ఏం వండలేదు. ముగ్గు బాగుంది సూర్య. మా చెల్లె ఇంట్లో పూజ కూడా కంప్లీట్ చేసింది. నేను కూడా ఎప్పుడో అయిపోయింది. ఇంకా మా చెల్లె పని కాలేదు. ఎప్పుడు వండదామంటే టైం సోమవారం. దీపమ్మ ఎక్కడ పెట్టినారా? గల్లీలో పెట్టేసినావా? మా చెల్లె పూజను అయితే బాగా చేసేసింది. నేను రేపు బూది ఇచ్చేస్తాను. ఏ రోజు బూది ఇచ్చినా మళ్ళీ రేపు బూది ఇవ్వాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తులసమ్మ పూజ చేస్తారు కదా. సో ఈ వీడియో వచ్చేసి మా ఇంటి దగ్గర నేను చేసుకున్న వీడియో అన్నమాట. నేను తీసాను. సో ఇలా సింపుల్గానే అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. చూడండి ఎలా ఉందో కామెంట్ మాత్రం చేయండి. చూడండి, లేట్ అయిందని హడావిడి చేస్తుంది. జర్రసేపు అట్లా ఉంటుంది ఆగం అవుతుంది. ఒకటే ఉరుకుడు, ఇక అటు ఉరుకుడు ఇటు ఉరుకుడు. ఇచ్చినా ఎట్లాగో కడప అవన్నీ రేపు కంపల్సరీ ఊదియాల్సి వస్తుంది. అందుకని చెప్పి రెడీ అవుతుంది. లేట్ అయిందంటే అయిపోయింది. ఇది రెడీ అవడా? ఎస్, గంధం పెట్టుకుంటుంది. ఇట్లా పెట్టుకుంటే దేవునికి ఇష్టం అంట. ఏం సూర్య పసుప. మా అమ్మ వంట కూడా అయిపోయింది. ఆయన లేట్ అయింది, ఆగమాగం చేస్తాం. మా చెల్లె పసుపు పెడుతుంది. అంటే టెంపుల్కి వెళ్తే ట్రెడిషనల్గా ఉండాలిగా. సో ఆ ట్రెడిషనల్ లుక్ కోసం అని ఇట్లా రెడీ అవుతాం అన్నమాట. ఓన్లీ పూజలు ఉన్న రోజు మాత్రమే ఉంటుంది ఇట్లా. అంటే టెంపుల్కి వెళ్ళిన రోజు, పూజలు చేసిన రోజు కూడా తక్కువ. ఏం మర్చిపోయినవే? చూడ, నేను వచ్చినప్పుడు ఎంత చీకటి ఉండేనో ఇప్పుడు ఇంత తెల్లారింది.
ఇది చేసిన లేట్కి అంటే డైలీ తొందరనే వెళ్తాము. ఈరోజు మండే ఇవన్నీ ఊదిచ్చిందట. సో దానికోసం అని చెప్పి మస్తు లేట్ అయింది ఈరోజు. ఐదు ఒకటే దగ్గర పెడదామా? ఏమైంది? ఫైనల్లీ దర్శనం గిట్లనైతే కంప్లీట్ అయింది. కొంచెం బ్లాగ్ కావాలి కదా, అందుకని వద్దానండి చూస్తున్నా, కాలేదు. దర్శనం అయితే మంచిగా అయింది, మస్తు మందుర్రు అన్నమాట. ఎప్పుడు అట్లా స్టోరీ మెన్షన్ చేయి, స్టోరీ పెడితే స్టోరీ మెన్షన్ ఎందుకు అయితే నీకు ఫోటోలే సెండ్ చేయ. నేను సెండ్ చేయ మళ్ళీ ఫస్ట్ ఫోటోస్ అన్ని సెండ్ చేయి. చూడు ఇక్కడ చూడు ఒకసారి అటు చూడగో గిటు గిటు అటు చూడు ఫోన్ హాయ్ చెప్పు. హాయ్ తాత నువ్వే